నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆస్ట్రోసైకాలజిస్ట్ ఎస్వి నాగనాథ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, వృషభ రాశి గురించి నేను చదివింది ఏంటి అంటే, వీళ్ళు చాలా మూడి, సైలెన్స్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్ అండ్ అస్సలు ఎక్స్ప్రెసివ్గా ఉండరు. దీనివల్ల ఏంటి అంటే వీళ్ళు అసలు లవ్ ఎక్స్ప్రెస్ చేయటం కానీ చేయలేకపోవటం వల్ల కూడా వీళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ అవుతాయని. అసలు వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి సార్? అసలు వృషభ రాశి వాళ్ళ గురించి ఒక సర్కాస్టిక్ సేయింగ్ ఉంటుంది. పాపం వాళ్ళు ఫీల్ అవుతారేమో కానీ అయినా వాళ్ళకి ఉపయోగపడే పాయింట్ కూడా చెప్తున్నాను. మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఇన్ వృషభ రాశి. ఓకే, సో వాళ్ళని పాజిటివ్గా తీసుకోమనండి. ఒక వృషభ రాశి వాళ్ళు బేసికల్గా మీరు ఒక వృషభ రాశి వాళ్ళని మీరు గుర్తుపట్టాలి అంటే ఫస్ట్ థింగ్, వాళ్ళు ఎక్కడ గ్రూప్లో ఉన్నా గ్యాదరింగ్స్లో ఉన్నా దే డోంట్ ఎక్స్ప్రెస్, దే డోంట్ స్పీక్ మచ్. They are very silent people and most of the times they analyze, observe. గుర్తుపెట్టుకున్నాడు, సైలెంట్గా ఉన్నారని చెప్పి యాబ్సెంట్ మైండెడ్ ఉంటారు వాళ్ళు. దే ఆర్ వెరీ అబ్జర్వేట్. వాళ్ళ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఆ రోజు మీరు వేసుకునే డ్రెస్లో ఒక చిన్న చేంజ్ కలర్ ఉన్నా గుర్తుపట్టేసేవాళ్ళు. దే ఆర్ వెరీ గుడ్ అబ్జర్వేట్. ఓకే, ట్రెమెండస్. నాకు తెలిసి వాళ్ళకున్న అబ్జర్వేషన్ సెన్స్ మిగతా ఏ 12 రాసులకు ఉండదు. అంత అబ్జర్వెంట్, చాలా సూక్ష్మంగా కాస్మిక్ అబ్జర్వేషన్ ఉంటుంది. సో ఇంత అబ్జర్వేషన్ ఉండడం వల్ల వీళ్ళు ఏంటంటే జనరల్గా వీళ్ళకు ఒక క్లారిటీ వచ్చి నేను ఈ విషయం ఎక్స్ప్రెస్ చేస్తే నాకు ఏమైనా కౌంటర్ వస్తుందేమో, నేను ఏదో ఒకటి చెప్పేశాను అనుకోండి, మీరు కౌంటర్ వేస్తే మళ్ళీ నేను దాన్ని తీసుకోవాలి. అవును. సో వీళ్ళు ఎదుటి వ్యక్తుల నుంచి తీసుకోలేనటువంటిది ఏదైనా ఒక సున్నితమైన విషయం ఏమైనా ఉందంటే విమర్శ. మీరు గట్టిగా వాళ్ళని విమర్శించినా కన్స్ట్రక్టివ్గా అన్నా కానీ అమ్మాయిలు అయితే ఏడ్చేస్తారు అక్కడే. అర్థమైందా? ఓకే. ఆర్గ్యుమెంట్కి దిగిపోతారు వాళ్ళు, కన్ఫ్యూజన్లో ఆందోళన ఎటువంటి మాట్లాడేస్తారు. సో చాలామంది ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి లవర్స్, ప్రేమికులందరూ కూడా ఒక చిన్న మిస్కన్సెప్షనల్ ఫీలింగ్ ఏంటంటే, నేను చెప్పా కదా ఒక సర్కాస్టిక్ సేయింగ్ ఏముంటుందంటే, టు అండర్స్టాండ్ ఏ వృషభ రాశి పీపుల్ యూ హ్యావ్ టు బీ లైక్ ఏ వెటర్నరీ డాక్టర్ అని చెప్తారు. అంటే ఒక వెటర్నరీ డాక్టర్ అంటే ఏంటి? యానిమల్స్ని ఒక డాక్టర్ ఎట్లా అర్థం చేసుకుంటాడు? మాట్లాడగలడా? వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ గెస్చర్స్ని బట్టి, వాళ్ళ మూమెంట్స్ని బట్టి వాళ్ళ మైండ్లో ఏముంది, వాళ్ళకి ఏమైనా ఫిజికల్ ప్రాబ్లం ఉందా, లేకపోతే వాళ్ళు ఏం కన్వే చేయాలనుకుంటుందా అర్థం చేసుకుంటారు. సో చాలామంది పార్ట్నర్స్, నేను చెప్పేది ఈ వృషభ రాశి గర్ల్ ఫ్రెండ్స్ అండ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు నా దగ్గర రేజ్ చేసిన పాయింట్ ఇది. దీని గురించి ఆల్రెడీ బుక్స్లో ఇట్లాంటి సర్కాస్టిక్ ఉంటాయి అనమాట. అన్ని రాసుల గురించి ఉంటుంది. ఓకే. సో అంటే వీళ్ళంతటా వీళ్ళు ఏది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళు ఎక్స్ప్రెస్ చెయ్యరు. బట్ వీళ్ళ లవ్ని మనం అండర్ ఎస్టిమేట్ చేస్తామా? మీరు ఇందాక మూడీగా ఉంటారన్నారు. అఫ్ కోర్స్ ఒకవేళ వాళ్ళకి ఏదైనా చిన్నది నచ్చలేదు అనుకోండి, నచ్చంది ఏమైనా జరిగినా, వాళ్ళని ఎవరైనా విమర్శించినా, లేదా వాళ్ళు ఏదైనా ఫాల్ట్ ఫైండింగ్ చేసినా వీళ్ళ మూడ్స్ డెఫినెట్లీ ఒక 1 to 2 days ఆ విషయంలో వాళ్ళు నార్మల్ కాదు. నాకు తెలిసిన పర్సన్స్ మొత్తం, మీరు చెప్తున్న అనాలిసిస్ని బట్టి నాకు వృషభ రాశిలో 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. 4 అబ్బాయిలే. కోపం వచ్చిందంటే డోర్ లాక్ చేసుకొని సైలెంట్ అయిపోతారు. అసలు మనం డోర్ కొట్టినా కూడా తీయరు. సో వాళ్ళు సైలెంట్గా మూడీగా ఉన్నా కానీ వాళ్ళ లోపల బాల్కనీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే. ఎందుకంటే వీనస్ అధిపతి దానికి. సో వీనస్లో అన్నీ కూడా బాల్కనీసే ఉంటాయి. వీనస్ ప్లానెట్లో అన్నీ కూడా అగ్నిగుండాలు ఉంటాయని కూడా మనకి ఆస్ట్రాలజీ చెప్తుంది. ఓకే. సో ఈ వృషభ రాశి వాళ్ళు ప్రేమికుల్ని అర్థం చేసుకోవడం కూడా ఎట్లా అంటే, వీళ్ళు ఎక్కువగా ఒక మనిషిని ప్రేమించేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వృషభ రాశి అబ్బాయి లేదా ఒక వృషభ రాశి అమ్మాయి కానీ వాళ్ళ పార్ట్నర్కి ఐ లవ్ యూ అని చెప్పాలి అంటే ఒక సంవత్సరం మొత్తంలో ఒక్కసారి 2 సార్లు చెప్తే అదే ఎక్కువ. అది వర్బల్లీ, మాటలతో. కానీ అంతకంటే గొప్ప ప్రేమని వస్తు రూపం అంటే గిఫ్ట్స్ రూపంలో, ఒక స్మైల్ రూపంలోనో, కాంప్లిమెంట్ రూపంలోనో ఇస్తారు తప్ప డైరెక్ట్గా నేను లవ్ చేస్తున్నాను అని చెప్పరు. కానీ వాళ్ళు ప్రతి చిన్న విషయం గుర్తుపెట్టుకుంటారు. మీరు లైఫ్లో వాళ్ళతో టైం స్పెండ్ చేసినటువంటి ప్రతి మూమెంట్, ఫస్ట్ విజిట్ కానీ, ఫస్ట్ టచ్ కానీ, ఫస్ట్ అప్రిసియేషన్ కానీ, ఫస్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ గిఫ్ట్స్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ జీవితకాలం గుర్తుపెట్టుకోండి. ఒక వృషభ రాశి ప్రేమలో పడింది అంటే జీవితకాలం అది మెమరీ, అది జ్ఞాపకం. దే ఆర్ వెరీ డీప్లీ ట్యాన్డ్ పీపుల్ ఇన్ టు లవ్. కానీ వాళ్ళకున్న మైనస్ పాయింట్ ఏంటి? దే ఆర్ ఇంట్రోవర్ట్స్, దే ఆర్ నాట్ ఎక్స్ట్రోవర్ట్స్. ఓకే. సో వాళ్ళు లైఫ్లో ఎక్కువగా ముందుకు వెళ్ళలేకపోతారు? ముఖ్యంగా ఈ ఇంటర్పర్సనల్ రిలేషన్స్ కానీ, లవర్స్తో కానీ
వీళ్ళు ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతారంటే వాళ్ళ బిహేవియర్లో ఎక్కువగా మీకు ఒక బిజినెస్ మైండెడ్ పీపుల్ కనిపిస్తారు మీకు. యా, ఎక్కువగా మనీకే ఇంపార్టెన్స్ ఇవ్వటం. లేదు, నిజంగానే ఒప్పుకోవాలి ఏంటంటే వాళ్ళు అన్కాన్షియస్లీ ఈ వృషభ రాశి వాళ్ళు దే ఆర్ వెరీ మచ్ డీప్లీ కనెక్టెడ్ టువర్డ్స్ ద మనీ, స్టేటస్ అండ్ పొజిషన్. గుర్తుపెట్టుకోండి, నాట్ మనీ అండ్ ద స్టేటస్, సోషల్ స్టేటస్ అండ్ పర్సనల్ స్టేటస్, అగైన్ ద ప్రొఫైల్ ఇన్ ద సొసైటీ, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద కమ్యూనిటీ, యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఓన్ ఫ్యామిలీ. సో ఈ వృషభ రాశి వాడు ఒక ఇంట్లో ఉన్నాడు, ఒక గ్రూప్లో ఉన్నాడు అంటే డెఫినెట్లీ గాడ్ ఫాదర్ టైప్ పర్సనాలిటీని క్రియేట్ చేసేసుకుంటారు. ఇమాజిన్ ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ ఒక బాయ్ ఫ్రెండ్ కానీ ఒక ఫీమేల్, వృషభ రాశి జన్మిన ఫీమేల్ ఆర్ మేల్, వీళ్ళు ఒక రిలేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి సంబంధించిన అన్ని విషయాల్లో ప్రణాళిక, ముందు చూపు అన్ని, అంటే అవసరానికి మించినటువంటి ముందు చూపు, అవసరానికి మించినటువంటి యాంగ్జైటీ ఉంటుంది, తొందరపాటుతనం ఉండదు, ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా వాళ్ళు గ్రౌండ్ వర్క్ ఇంత బాగా చేస్తారు. కానీ కమ్యూనికేషన్ దగ్గరికి వచ్చేటప్పటికి నేనేమైనా చెప్తే అవతలోడు ఏమనుకుంటాడో వాళ్ళకి అన్నీ తెలిసి ఉంటాయండి. వాళ్ళకి కరెక్ట్ రైట్ ఏంటో రాంగ్ ఏంటో అన్నీ తెలిసి ఉంటాయి. కానీ మీరు ఆ టైంకి అడగండి వాళ్ళని, ఇదేంటి రైట్ రాంగ్ అంటే చెప్పలేరు వాళ్ళు. భయము, ఆందోళన. ఏంటంటే నేను చెప్తే తర్వాత ఎప్పుడో తెలుస్తుంది ఏంటంటే ఎవరో చెప్పుకుంటారు. ఆ తర్వాత ఏం తెలుస్తుంది వాళ్ళకి, అరే నేను ఇదే చెప్పాలనుకున్నాను నా బాయ్ ఫ్రెండ్కి, ఇదే చెప్పాలనుకున్నాను నా గర్ల్ ఫ్రెండ్కి, నేను చెప్పలేకపోయాను. కానీ అదే కరెక్ట్ ఉంది. సో వృషభ రాశి వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే సహనం ఉండాలి. రెండోది వాళ్ళ పైకి కనిపించిన ఆవేశం, భావావేశం చాలా ఉంటుంది. అంటే లోపల ఉంటుంది భావోద్వేగం, బయటికి ఎక్స్ప్రెస్ చేయరు వాళ్ళు. కానీ వాళ్ళు నచ్చంది ఏదైనా ఉంది అంటే వాళ్ళని ఎవరైనా చీటింగ్ చేశారు అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చిన, ఒకవేళ అలాంటిది ఏమన్నా ఎవరైనా ప్రవోక్ చేసినా, గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళని ఈజీగా ప్రవోక్ చేసి యుద్ధానికి తయారు చేయొచ్చు. అంటే లోపల అంత భావావేశం ఉంటుంది. వాళ్ళని ఎవరైనా విమర్శించినా, వాళ్ళకి నచ్చిన వాళ్ళని విమర్శించినా, వాళ్ళకి వస్తువుల మీద ఎంత ప్రేమ ఉంటుందో మనిషి మీద కూడా అంత ప్రేమ ఉంటుంది. వస్తువుల్ని మనుషులు కూడా వాళ్ళు ఒకటేలా చూస్తారు. ఓకే, ఎందుకు, ఇప్పుడు ఈ వస్తువు ఉంది, ఈ వస్తువు మీద నాకు అథారిటీ ఉంటుంది, అవునా కదా? కానీ ఒక వ్యక్తి మీద నాకు అథారిటీ ఎట్లా ఉంటుంది? వాళ్ళ స్వేచ్ఛని నేను వాళ్ళకి ఇవ్వాలి కదా. వీళ్ళు మెయిన్ లవ్ రిలేషన్స్లో వీళ్ళు ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే వీళ్ళలో ఉన్నటువంటి ఇన్సెక్యూరిటీ, జెలసీ. ఇన్సెక్యూరిటీ, జెలసీ వల్ల పార్ట్నర్ దూరం అయిపోతాడేమో అన్న ఇన్సెక్యూరిటీ, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడేమో, నన్ను నెగ్లెక్ట్ చేస్తాడేమో, ఇవన్నీ ఇన్సెక్యూరిటీస్. జెలసీ ఏంటి, మీరు ఎవరితోనైనా మాట్లాడారు, వేరే వాళ్ళతో సినిమాకి వెళ్ళారు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఎక్కువ టైం ఇస్తే కూడా వీళ్ళు భరించలేరు. అబ్బో, ఓకే. సో ఈ ఇన్సెక్యూరిటీ, జెలసీ వల్లనే వీళ్ళ బిహేవియర్ ప్యాటర్న్ అంతా కూడా అవతల వాళ్ళకి ఒక కన్ఫ్యూజ్డ్ స్టేటస్లో అర్థమవుతుంది. అంటే వీళ్ళలో ఉన్న మంచితనం కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ సూడో సూపర్ఫిషియల్ పర్సనాలిటీ కూడా మాట్లాడుకున్నాం. జెలసీ, ఇన్సెక్యూరిటీ, బయటకు వ్యక్తపరిచిన భావావేశం, వాల్కనోవేశం, లోపల ఉంటుంది, వాల్కనో ఉంటుంది లోపల ఆవేశం. ఇవన్నీ కూడా ఏంటంటే అనవసరంగా వీళ్ళు నోరు ద్వారా శత్రువులను తయారు చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ చేతల వల్ల జరిగే హాని కన్నా వాళ్ళ మాటల వల్ల జరిగే హాని 90% ఉంటుంది. ఓకే. సో దే వర్బల్లీ హర్ట్ పీపుల్, అండ్ ఇన్ ద వే దే హర్ట్, దే హర్ట్ పీపుల్ ఇన్ ద వే దే కెనాట్ ఈవెన్ సే సారీ, దే కెనాట్ ఈవెన్ సే సంథింగ్ సో దట్ దే కెన్ ఇన్వైట్ ద పర్సన్ అగైన్ టు దర్ లైఫ్. అంటే అంత దారుణంగా వీళ్ళు విమర్శిస్తారు అని మన బుక్స్లో ఉంటుంది. దిస్ ఈస్ ద అండర్లైన్ ఫ్యాక్టర్. మెనీ వృషభ రాశి పీపుల్, ఇన్ స్పైట్ ఆఫ్ హ్యావింగ్ సో మెనీ గుడ్ క్వాలిటీస్, మోస్ట్ లవబుల్ పీపుల్, బట్ దే స్టిల్ హ్యావ్ బ్రేకప్స్ ఇన్ రిలేషన్షిప్స్. అయితే మీరు చెప్పారు ఒక చాలా స్టబన్ మెంటాలిటీ కనిపిస్తుంది. 2024 వరకు ఒక లైఫ్, ఇప్పుడు 25లోకి వాళ్ళు అడుగు పెట్టబోతున్నారు. ఈ స్టబన్ మెంటాలిటీని కంట్రోల్ చేసుకొని ఒక లైఫ్ పార్ట్నర్, ఒక లవర్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ లవ్ చేసేది కూడా లైఫ్ పార్ట్నర్ కోసమే, సెటిల్ అవ్వాలి అంటే వీళ్ళలో ఏ క్యారెక్టరిస్టిక్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాలంటారు? అంటే మనం మాట్లాడుకునే రాశి లక్షణాలు, పర్సనాలిటీస్ అన్నీ కూడా వాళ్ళకి పుట్టుకతో వచ్చినవి మేడం. చాలా మంది ఏమనుకుంటారంటే పుట్టుకతో వచ్చినవి పుట్టుకల వరకు మారవు అంటారు. అది రాంగ్ థియరీ. అది కూడా పుస్తకాలు రాసినది. ఓకే. సో వీళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇంత ప్రణాళిక ఉంది, సహనం ఉంది, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఉన్నది, బ్రెయిన్ ఉంది, చాలా ఇండివిజువాలిటీ కూడా ఉంటుంది వీళ్ళకి. కానీ వీళ్ళల్లో ఏంటంటే తొందరగా ప్రతి విషయం మీద అతిగా ప్రతిస్పందించేటువంటి లక్షణం కూడా ఉంటుంది. చిన్న చిన్న విషయాలు కూడా ఇరిటేట్ అయిపోతారు, చిన్న చిన్న విషయాలు కూడా ఈ హైపర్ యాక్టివ్ బ్రెయిన్ వీళ్ళది. సో ఈ లక్షణాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళ మీద వీళ్ళు ఫస్ట్ ఫోకస్ చేయాలండి. ఓకే. ఏం ఫోకస్ చేయాలంటే వీళ్ళు అనుమానించారు, అభద్రతా భావంతో అనుమానించారు, అసూయతో అనుమానించారు,
వీళ్ళు అనుమానించిన దాని కాన్సిక్వెన్సెస్ నిజంగా వీళ్ళు అనుకున్నట్టుందా? అబ్జర్వేషన్. వీళ్ళు నెగ్లెక్ట్ ఫీల్ అయినంత ఎదుటి వ్యక్తి వీళ్ళ పాటను అంత లవర్ అంత దుర్మార్గురాలా? ఈ హానెస్టీ రావాలి. వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఫీలింగ్ ఓరియంటెడ్. వాళ్ళు ఫీల్ అయ్యారనుకోండి అదే నిజం అనుకుంటారు, కానీ అక్కడ లాజిక్ ఏముంది చెప్తుంది? నీ ఫీలింగ్ వేరు, లాజిక్ వేరు. నీ ఫీలింగ్స్ అన్నీ కూడా నీ ఇష్టాల నుంచి వస్తాయి. అవును. నీకు ఒకటి ఇష్టం అనుకోండి, అదే ఆలోచిస్తావు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఇష్టాలను వీళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి అక్కడ రేషనల్గా ఏం జరుగుతుంది అన్న విషయాన్ని అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు చాలా ఇంటెలిజెంట్, వెరీ వైస్ పీపుల్, వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. కానీ వాళ్ళ మీద వాళ్ళకి కంట్రోల్ ఉండకపోవడం కారణం ఏంటంటే ఈ ఓవర్ ఎంతూజియాజం టు బికమ్ ఆల్వేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండ్ దే ఆల్వేస్ వాంట్స్ పీపుల్ టు అడోర్ దెమ్. వీళ్ళకి అవసరానికి అర్హతకు మించినటువంటి గౌరవాన్ని ఆశించేటువంటి లక్షణం కూడా వీళ్ళకి ఉంటుంది. ఓకే. ఇక వీళ్ళు ఒకవేళ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక గ్లామరస్ ఫీల్డ్లో ఉన్నారంటే ఇక వీళ్ళ కొమ్ములు అసలు ఎక్కడ ఉంటాయి. ఎందుకు అంటే మనం టీనేజర్స్ గురించి, అర్లీ టీనేజర్స్, యంగ్స్టర్స్ గురించి మనం మాట్లాడుతున్నాం, లవర్స్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఈ లక్షణాలను వాళ్ళు దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్నో గొప్ప లక్షణాలు ఉన్న మీకు ఎందుకు మిమ్మల్ని మీరు ఒక గొప్ప వ్యక్తిలాగా ప్రొజెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అవుతున్నారంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్. ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్లో వీళ్ళు మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి ప్రవర్తనని, పైపైన మాటల్ని, వాళ్ళ ఎదుటివాడు పైపైన నీకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ని కాకుండా కొంచెం సూక్ష్మంగా ఆలోచించడం నేర్చుకో. ఐ నో ఎవ్రీథింగ్ అనే యాటిట్యూడ్ ఉంటుంది. నాకు అన్నీ తెలుసు, నువ్వేంది నాకు చెప్పేది? యు గాట్ మై పాయింట్? ఐ నో ఎవ్రీథింగ్, నువ్వేంది నాకు చెప్పేది? ఈ యాటిట్యూడ్ మీకు ప్రతి వృషభ రాశిలో పుట్టిన వాడికి 10 మందిలో 9 మందికి ఉంటుంది. ఓకే. సో ఈ లక్షణాల మీద కనుక వీళ్ళు ఫోకస్ చేస్తే మీరు అన్నట్టు ఇయర్ 24 వాళ్ళకి ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, లవ్ బ్రేకప్స్ ఉండొచ్చు, మిస్అండర్స్టాండింగ్స్ ఉండొచ్చు, ఈగో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, విడిపోయి కూడా ఈగో ప్రాబ్లమ్స్తో మాట్లాడుకోవచ్చు. ఈ లక్షణాల మీద వాళ్ళకి మనం ఫోకస్ చేస్తే ఇయర్ 25 వాళ్ళకి సూపర్ ఉంటుంది. ఇందాక కూడా చెప్పా కదా మీకు, యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.